ఈ తాయెత్తు కట్టుకుంటే నిజంగా నేను సంతోషంగా ఉంటానా? మరి ఇది ఇన్నాళ్ళు లేదే. అప్పుడెలా ఉన్నాను? బానే ఉన్నాను. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే ఇంకా సంతోషంగా ఉంటానని అమ్మ చెప్పింది. పెళ్లి చేసుకుని నేను హైదరాబాద్కు, అంజలి విజయవాడకు వెళ్తామని చిన్నప్పుడే ఆడుకున్నాం కదా. అలా ఎలా వెళ్తాము? అంజలిని వదిలి నేనుండలేను. ఇద్దరం కలిసి ఒకే ఇంటికి వెళ్ళాలి కదా. ఏ ఇంటికి వెళ్ళాలి? ఇంకా ఆలోచిస్తున్నావేంటన్నయ్య? నోరు మూసుకొని ఇప్పుడు సైలెంట్గా సంతకం పెడితే రేపు పొద్దున్న ఈఎంఐ ఎందుకు కట్టలేదని అడిగినప్పుడు మొత్తానికే నోరు పడిపోద్దు. అన్నయ్య, లోన్ తీసుకోకముందు యాన్యువల్ ఇంట్రెస్ట్ 12% అన్నారు. లోన్ అప్రూవల్ అయ్యాక 18% అన్నారని క్యాన్సిల్ చేయమంటే ఎలా? పెరిగింది 6%ఏ కదా. అంత ఈజీగా చెప్పేసావేంట్రా? నీకు 6 సెంటిమెంట్ అని కూర్చుంటే 6 లక్షలు ఎక్కువ కట్టాల్సి వచ్చింది. 6 లక్షలే? ఏరా చిన్నోడా, నీకు అసలు బుద్ధుందా? ఆ కంప్యూటర్ డబ్బా ముందు కూర్చొని టిక్కు 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 అని హార్మోనియం వాయించినట్టు వాయిస్తే సులభంగా వాయిదా కట్టొచ్చు అనుకుంటున్నావేమో. తడిసి మోపిడవుతుందిరా. రే అర్జున్, ఇల్లు కొంటో నీ డ్రీమ్, అవి కలగానే ఉండవు. లేదంటే పూజ, పెళ్లి, స్వీట్ చదువు ఇవన్నీ కలగానే మిగిలిపోతాయిరా. మన అప్పులు మన జీతాలు లెక్కలేసుకుంటాం గాని వాళ్ళ జీవితాలను కూడా లెక్కలేసుకుంటామా అన్నయ్య? ఎందుకయ్యవరా? ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చినప్పుడు మా అమ్మ నా కోసం ఉప్పు, పప్పు, బియ్యం అన్ని పంపించేది. నా వంతు సహాయం నేను చేసేదాన్ని. అంతేగాని పుట్టింటి మీద ప్రేమతో మెట్టినింటిని పస్తులు పెట్టలేదు. కాంతం, ఇంటికొచ్చిన కోడల మీద డిపెండ్ అయ్యి మనం బతకట్లేదు కదా. ఎందుకలా సెన్స్ లేకుండా మాట్లాడతావు? ఎటొచ్చింది అన్నే అంటారుగా, అనండి.